సార్లు ఎదుట అడిగాను. తండ్రి సన్నిధిలో ఉన్న నన్ను అక్కడే ఉండి ఎంతో గొప్ప సేవ చేయాలని ఆశపడ్డాను. నేను ఇలా చేయాలి అలా చేయాలని సేవ చేయాలని ఆశపడితే నన్ను ఎందుకు తెచ్చావయ్యా బయటికి, ఎందుకు ఇలా చేసావంటే, నీ పట్ల నా ప్రణాళిక గొప్పది, అక్కడుంటే అది జరగదు కాబట్టి నేను బయటికి తెచ్చాను. ఇదిగో ఎంత ఉన్నతంగా ఉంది నా సంకల్పం అంటూ భూమి అంతమైన సమయం వరకు నీవు నాకు ఇచ్చిన సేవ ఉంటుందన్నావు. పుస్తకాలు రాయిస్తాను, పాటలు రాయిస్తాను. ప్రారంభంలో నేను నమ్మలేదయ్యా, కానీ ఇదిగో పాటలు రాయించడాన్ని బట్టి నా విశ్వాసాన్ని పెంపొందించా. 100 మంది దైవజనుల నుండి 100 సంఘాలు ఉన్నప్పుడు పుస్తకాలు రాయిస్తావేమో అని అపోహలో బ్రతుకుతున్న నాకు, దేవా నా కనులు తెరవబడటానికి, నా విశ్వాసం ఇంకా పెంపొందింపబడటానికి పుస్తకాల రచన కొనసాగిస్తున్నా. ఈ రోజును ఎన్నో సంగతులు, శిష్యులైన సేవక గణమని, సార్వత్రిక సంఘ సంస్కరణ పని అని, అయ్యా దైవజుడు ఒఫీరయ్య గారు చెప్పారు, అంత్య దినముల యందు ఏలియా, మోషే అభిషేకం కలిగిన దైవజుడు ఈ భూమి మీద ఉంటాడు, ఉండాలి ఖచ్చితంగా. ఆ దైవజనుడి ద్వారా కట్టబడుతున్న సంఘం ఉంటుంది. ఆ సంఘం ద్వారా ప్రభు యొక్క రాకడకు సమీపంగా జరగవలసిన పనులన్నీ జరుగుతాయి. సంస్కరణ పని శరవేగంగా జరుగుతుందన్న ఆ మాటలు నేను ఆ రోజు విన్నప్పుడు, దైవజనుడు చెప్పబడిన వాక్యము నేను ప్రత్యేకంగా విన్నప్పుడు, దేవా డౌన్లోడ్ చేసుకుని విన్నప్పుడు నాతో మాట్లాడు, అదెవరో కాదు నువ్వే అన్నావు. అది కూడా నేను నమ్మలేదు, కానీ ఓ పాట రూపంలో నువ్వు ఆ మాటను తెచ్చిపెట్టావు. ఈరోజు ఇదిగో నేను ఆ రోజు చెప్పాను కదా, అది ఆ వ్యక్తి ఎవరో కాదు నువ్వే, ఆ సంఘం ఏదో కాదు, నీకు ఇచ్చిన సంఘం. దేవా ఈ అల్పుని ఎంతో నమ్మి ఇంత గొప్ప సేవా బాధ్యతలు అప్పచెప్పావు, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. ఇంకేం అప్పచెప్పబోతున్నావో నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు.